సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కథ కేవలం ఒక్క హీరో దగ్గరికే వెళ్ళదన్న సంగతి తెలిసిందే. దర్శకులు హీరోకు తగ్గట్టుగా కథ రాసుకున్నప్పటికీ ఆ హీరో కాకుండా మరో హీరో చేస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ విధంగా ఓ హీరో మిస్ చేసుకున్న సినిమాలతో మరో హీరో హిట్ కొట్టిన మూవీస్ చాలానే ఉన్నాయి. అంతేకాదు వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వక సినిమాలను మిస్ చేసుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. కొంతమంది కథలు నచ్చక నో చెప్తే అదే కథతో మరో హీరో హిట్స్ అందుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలా రవితేజ నో చెప్పిన సినిమాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఏకంగా 3 హిట్స్ అందుకున్నాడు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా పోకిరి సినిమా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కథను ముందుగా రవితేజకు వినిపించాడట పూరి. అయితే వేరే సినిమాలతో రవితేజ బిజీగా ఉండడంతో ఈ సినిమా మహేష్ దగ్గరకు వచ్చిందంట. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా కథను కూడా రవితేజ కోసమే రాసుకున్నాడట. అయితే రవితేజ అదే సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో శ్రీను వైట్ల మహేష్ బాబుకు కథ చెప్పి భారీ హిట్ అందుకున్నాడు. వీటితో పాటు అలాగే కొరటాల శివ కూడా శ్రీమంతుడు సినిమా కథ కూడా ముందుగా రవితేజకు వినిపించాడట. ఇలా 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ను రవితేజ మిస్ చేసుకోగా అదే కథలతో మహేష్ బాబు హిట్స్ అందుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.